హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం కొన్ని ప్రీవియస్ ఇయర్స్లో ఉన్న ఈసెట్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఇది ఏపీసెట్ 2020లో సెకండ్ సెక్షన్లో జరిగిన క్వశ్చన్ అయితే నేను ఫస్ట్ ఫిక్స్ చేసుకున్నాను. ఇక్కడ క్వశ్చన్లో ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇచ్చాడు. ఇలా మనకి డినామినేటర్లో సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ కానీ అంటే ఒక కాన్స్టెంట్తో పాటు సైన్ ఎక్స్ ఉన్నా కాస్ ఎక్స్ ఉన్నా లేదంటే సైన్ కాస్ 2 టర్మ్స్ ఉన్నా మనం ఒక ప్రొసీజర్ అయితే అప్లై చేస్తామండి. ఆ పాయింట్స్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి. డినామినేటర్లో మీకు ఒక న్యూమరికల్ కాన్స్టెంట్తో పాటు సైన్ కాంబినేషన్ ఉన్నా లేదా కాస్ కాంబినేషన్ ఉన్నా లేదంటే సైన్ కాస్ రెండు ఉన్నా ఇక్కడ మనం ఏం చేస్తామంటే డిఎక్స్ ప్లేస్లో 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ రీప్లేస్ చేయాలి. అండ్ సైన్ ఎక్స్ ప్లేస్లో 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ రీప్లేస్ చేయాలి. కాస్ ఎక్స్ ప్లేస్లో 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ అనేది రీప్లేస్ చేయాలి ఈ మోడల్లో. ఇది ఇక్కడ క్వశ్చన్లో మనకి సైన్ ఎక్స్ టర్మ్ ఉంది, కాస్ టర్మ్ కూడా ఉంది కాబట్టి టోటల్గా మనం కంప్లీట్గా రీప్లేస్ చేద్దాం. దట్ ఈస్ ఒకవేళ 1 బై అనుకుంటే 1 బై 1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లేస్లో ఏం రీప్లేస్ చేయాలంటే 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ రీప్లేస్ చేయాలి. ప్లస్ కాస్ ఎక్స్ ప్లేస్లో ఏం రీప్లేస్ చేయాలి 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ రీప్లేస్ చేయాలి. ఇంటూ డిఎక్స్ వాల్యూ ఉండిపోయింది కాబట్టి డిఎక్స్ ప్లేస్లో నేను రీప్లేస్ చేయాల్సింది 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ అయితే రీప్లేస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 2 ఉన్న ఈ కాన్స్టెంట్ అనేది ఇంటిగ్రేషన్ నుంచి బయటకు తీసుకొద్దాం. 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై డినామినేటర్లో మనం ఎల్సిఎం కడదామండి. డినామినేటర్లో ఎల్సిఎం కడితే 1 ప్లస్ టీ స్క్వేర్ అవుతుంది. 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ 1 మైనస్ టీ స్క్వేర్ బై డినామినేటర్ వాల్యూ 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఇక్కడ 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ గెట్స్ క్యాన్సల్ and remaining value 2 into integration of 1 by చూడండి ప్లస్ టీ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్ దట్ ఈస్ 2t ప్లస్ 1 ప్లస్ 1 2 dt. ఓకే, ఇక్కడ రెండిట్లోంచి 2 కామన్ తీయొచ్చు, బయట ఆల్రెడీ 2 ఉంది. దట్ ఈస్ 2/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై t plus 1 dt. 2 కామన్ తీసాం, 2/2 గెట్స్ క్యాన్సల్. ఫైనల్గా మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 1 ప్లస్ టీ అంటే మనకి లాగ్ టీ అవుతుంది. లాగ్ ఆఫ్ టీ ప్లస్ 1 ప్లస్ సి అవుతుందండి. అంటే 1 బై టీ ఫామ్లో ఉంది కాబట్టి 1 బై టీ ప్లస్ 1 ఇంటిగ్రేషను లాగ్ టీ ప్లస్ 1 లైక్ టీ ఈజ్ ఈక్వల్ టు tan x/2 అండి. ఓకే, ఈ ప్రాబ్లంలో మనం సాల్వ్ చేయాలంటే ఇంకో అండ్ వన్ ఆఫ్ ద పారామీటర్ సారీ ఐ ఫర్గాట్ టు సే t is equal to tan x/2. ఓకే, అంటే dx వాల్యూ ఇది అండ్ sin x వాల్యూ ఇది, cos x వాల్యూ ఇది అండ్ ఫైనల్లీ tan x/2 ప్లస్లో t అనుకుంటాం కాబట్టి t ప్లస్లో tan x/2 రీప్లేస్ చేయాలి. tan x/2 ప్లస్ 1 ప్లస్ c ఈజ్ అవర్ ఆప్షన్. log tan x/2 ప్లస్ 1 ఆప్షన్ ఎక్కడ ఉంది? log tan x/2 ప్లస్ 1 అంటే మనకి సెకండ్ ఆప్షన్లో అయితే ఉందండి. log tan x/2 ప్లస్ 1 ప్లస్ సి. అదే ఇయర్లో ఉన్న నెక్స్ట్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే ముందు ఆల్రెడీ నేను ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ చాప్టర్కి సంబంధించి ఈసెట్ ప్రాబ్లమ్స్ అయితే నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఆ ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. వాటిలో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇంటిగ్రేషన్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, అయితే మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ ప్రాబ్లంలో ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ ఆఫ్ x మైనస్ 1 బై e పవర్ ఆఫ్ x ప్లస్ 1 ఇంటూ dx అని ఇచ్చి ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. న్యూమరేటర్లోని డినామినేటర్లోని డిఫరెంట్గా టర్మ్స్ అయితే ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ దీన్ని టూ ఫ్రాక్షన్స్ కింద సపరేట్ చేయడానికి ట్రై చేస్తానండి. దానికోసం ఇక్కడ నేను ఏం చేస్తానంటే న్యూమరేటర్లో e పవర్ ఆఫ్ x బదులు e పవర్ ఆఫ్ 2x అని రాసి మైనస్ యాక్చువల్గా మనకి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది, అందువల్ల నేను మళ్ళీ మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అని రాస్తానండి. ఎందువల్లంటే ఈ పవర్ ఆఫ్ 2x మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. నెక్స్ట్ నేను
ప్లస్ 1 అని రాస్తాను. దీని అంతటిని ఒక ఫంక్షన్ అనుకుంటే ఒకవేళ మనం మైనస్తో మల్టిప్లై చేసినా మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ -1 వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. బై డినామినేటర్లో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని డినామినేటర్ని న్యూమరేటర్లో ఉన్న 2 ఫంక్షన్స్కి సపరేట్ చేస్తాను. వైల్ ఫస్ట్ ఫంక్షన్ సపరేట్ చేసిన 2 కాన్స్టెంట్ 2 ఇంటిగ్రేషన్ బయట రాయండి. దట్ ఈస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ మైనస్ సెకండ్ ఇంటిగ్రేషన్ రెండు సేమే. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అంటే 1 వస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 1 డిఎక్స్. ఇప్పుడు 1కి ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్ అంటే ఎక్స్ అవుతుంది కాబట్టి మనకి ఆన్సర్లో మైనస్ ఎక్స్ అయితే ఉండాలండి. ఆన్సర్లో మనకి మైనస్ ఎక్స్ ప్లస్ సి అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్లో మైనస్ ఎక్స్ ప్లస్ సి ఉంది మ్యాక్సిమం, అంటే మ్యాక్సిమం మనకి థర్డ్ ఆప్షన్ అవ్వచ్చు. ఒకసారి ఫస్ట్ ముందు టర్మ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. మిగతా దేంట్లో కూడా మైనస్ ఎక్స్ అనే వాల్యూ లేదు. ఇక్కడ మనం దీనికి ఇంటిగ్రేట్ చేస్తే మైనస్ ఎక్స్ అయితే వస్తుంది. ఇక్కడ మనం దీన్ని బట్టి చెప్పవచ్చు. బట్ ఒకసారి దీన్ని ఫర్దర్గా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే నేను ఇక్కడ ఈ ఇంటిగ్రేషన్ సపరేట్ చేయాలంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 డినామినేటర్లోని వాల్యూని టీ అనుకుంటాను. టీ అనుకుని డిఫరెన్షియేషన్ అప్లై చేద్దాం. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్, దట్ ఈస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 డిఫరెన్షియేషన్ ఈజ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అలాగే 0, దట్ ఈజ్ ఈక్వల్ టు డిటీ బై డిఎక్స్ అయితే వాల్యూ వస్తుంది. దాని నుంచి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ వాల్యూ ఇంటూ అవుతుంది కాబట్టి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ. ఓకే, ఇప్పుడు మనం ఈ ఇంటిగ్రేషన్ పార్ట్లో దట్ ఈస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే డిటీ వచ్చింది కాబట్టి డిటీ రీప్లేస్ చేద్దాం. 1 బై ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మనం టీ అనుకున్నాం కాబట్టి 1 బై టీ ఇంటూ డిటీ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 1 డిఎక్స్, దట్ ఈస్ 2 ఇంటూ 1 బై టీ అంటే లాగ్ టీ మైనస్ 1కి ఇంటిగ్రేషన్ ఎక్స్ ప్లస్ సి, దట్ ఈస్ 2 ఇంటూ లాగ్ టీ అంటే ఏంటనుకున్నాం మనం ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 కాబట్టి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ సి, దట్ ఈస్ అవర్ ఫైనల్ ఆప్షన్. దట్ ఈస్ 2 ఇంటూ లాగ్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ సి. ఇందాక మనం అనుకున్నట్టే థర్డ్ ఆప్షన్ అయితే అవర్ రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ ఈసెట్ క్వశ్చనే. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ అనేది ఇంటిగ్రేషన్ కట్టాలి. ఇక్కడ డైరెక్ట్ ఫార్ములాలో అయితే గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అనేది ఆన్సర్ అయితే ఎక్స్ బై 2 మైనస్ సైన్ 2x బై 4 ప్లస్ సి వస్తుంది. ఎలాగో ఒకసారి మీకు సాల్వ్ చేసి చూపిస్తాను. బట్ మీరు మాత్రం ఒక డైరెక్ట్గా ఫార్ములా లాగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సైన్ స్క్వేర్ ఎక్స్కి డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ ఉండదు కాబట్టి సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో ఒక ట్రిగ్నోమెట్రీ ఫార్ములా ఇచ్చేస్తున్నాను. దట్ ఈజ్ 1 మైనస్ కాస్ 2x బై 2 ఇంటూ డిఎక్స్. 1/2ని ఇంటిగ్రేషన్ బయట తీసుకొద్దాం. దట్ ఈజ్ 1/2 ఇంటూ రిమైనింగ్ 1కి మైనస్ కాస్ 2xకి ఇంటిగ్రేషన్ అయితే అప్లై చేద్దాం. దట్ ఈజ్ 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2x ఇంటూ డిఎక్స్. ఇప్పుడు మనం 1కి ఇంటిగ్రేషన్ చేయాలి యాజ్ వెల్ యాజ్ కాస్ 2xకి ఇంటిగ్రేషన్ చేయాలి కాబట్టి మనం ఇంటిగ్రేషన్ అయితే సపరేట్ చేద్దాం. దట్ ఈజ్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ టర్మ్ కాస్ 2x dx, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1కి అంటే ఎక్స్ మైనస్ కాస్ 2xకి ఇది ఎక్స్ కోఎఫిషియంట్ 2 కాబట్టి we can write as 1/2 into integration of cos 2x is sin 2x plus c. అంటే 1 ఇలాగైనా వచ్చే ఆప్షన్లో ఇక్కడ ఏం చేశాడంటే మనకు ఆప్షన్లో 1/2తో మల్టిప్లై చేశాడు. 1/2 ఇంటూ ఎక్స్ అంటే x/2 మైనస్ 1/2 ఇంటూ 1/2 అంటే 1/4, దట్ ఈస్ sin 2x కాబట్టి sin 2x/4 ప్లస్ సి. ఓకే, ఇలాగ మనం అయితే సాల్వ్ చేయొచ్చు. బట్ మీరు సైన్ స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ డైరెక్ట్గా ఫార్ములాలో గుర్తుపెట్టుకోండి. అలాగే ఒకవేళ మీకు ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఒకవేళ అడిగితే దీని క్వశ్చన్ వచ్చేసరికి దీని ఆన్సర్ వచ్చేసరికి x/2 ప్లస్ sin 2x/4 ప్లస్ సి. ఓన్లీ సింబల్ పరంగా డిఫరెన్స్ ఉంటుందండి. ఇక్కడ
ఓకేనా. sin స్క్వేర్ ఎక్స్కి x/2 మైనస్ sin 2x/4 వస్తే cos స్క్వేర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ x/2 ప్లస్ sin 2x/4 ప్లస్ c అయితే అవుతుందండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రీవియస్ క్వశ్చన్. ఎలా సాల్వ్ చేయాలంటే చూద్దాం. దట్ ఈస్ ఎక్స్కి ఒకే పవర్ కింద ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేద్దాం ఎక్స్ని. దట్ ఈస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ రూట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 1/2 ఇంటూ డిఎక్స్. ఇక్కడ బేసిస్ ఈక్వల్ మల్టిప్లికేషన్ సింబల్ ఉంది కాబట్టి పవర్స్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ పవర్ ఏమి లేకపోతే 1 కాబట్టి ఇట్ క్యాన్ బి రిటన్ యాజ్ ఎక్స్ పవర్ ఆఫ్ 1 ప్లస్ 1/2 డిఎక్స్. 1 ప్లస్ 1/2 మనం ఎల్సిఎం కడితే పవర్లో వాల్యూ ఎంత అవుతుందండి? దట్ ఈస్ 3/2 అవుతుంది. 3/2 ఇంటూ డిఎక్స్. అంటే ఇప్పుడు ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ డిఎక్స్ మనం ఇంటిగ్రేషన్ చేయాలన్నా ఎక్స్ పవర్ ఆఫ్ 3/2 ఇంటిగ్రేషన్ రెండు కూడా ఒకటే. ఇప్పుడు ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేయొచ్చు? పవర్లో మనకు కాన్స్టెంట్ ఉంది కాబట్టి వీ హ్యావ్ ఫార్ములా ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. అయితే ఇక్కడ ఎన్ వాల్యూ 3/2 కాబట్టి ఎక్స్ పవర్ ఆఫ్ 3/2 ప్లస్ 1 బై 3/2 ప్లస్ 1 ప్లస్ సి. 3/2 ప్లస్ 1 ఎల్సిఎం కడితే మీకు ఎక్స్ పవర్ ఆఫ్ 5/2 అవుతుంది. 5/2 బై 5/2 ప్లస్ సి. డినామినేటర్లోనే 5/2 మనం న్యూమరేటర్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 5/2 అనేది మనకి 2/5 అవుతుంది. 2/5 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 5/2 ప్లస్ సి. ఓకే, దట్ ఈస్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఆప్షన్స్లో మనకి 2/5 ఉన్న ఆప్షన్ వచ్చేసరికి 2 ఉన్నాయి. బట్ కాకపోతే అందులో మనకి ఎక్స్ పవర్ ఆఫ్ 5/2 ఉన్నది ఈ వాల్యూ. థర్డ్ ఆప్షన్లో ఎక్స్ పవర్ ఆఫ్ -5/2 ఇచ్చాడు, మనకు ఓన్లీ +5/2 వచ్చింది కాబట్టి అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కొన్ని ప్రీవియస్ ఈసెట్ ప్రాబ్లమ్స్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. దెన్ బాయ్, టేక్ కేర్. దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్.